తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి నాయకులకి చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారని, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేలాగా చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలు రచించారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలను సెలెక్ట్ చేసేటువంటి ప్రసక్తే లేదని చంద్రబాబు గారు నిన్న వారికి ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు అప్పట్లో ఉండనట్టే అనేటువంటి వార్తలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న తెలంగాణలో ఉన్నటువంటి నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు భేటీ అవ్వడం జరిగింది. అయితే ఆ భేటీలో భాగంగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేలాగా ఆయన కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్లుగా, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నేతలకి ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు గారు తెలంగాణ నేతలకు ఖరాఖండిగా తేల్చి చెప్పారని, ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు అప్పట్లో లేనట్టే అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి సార్, నిజంగా ఇప్పట్లో నామినేటెడ్ పోస్టులు లేనట్టేనా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే దాంట్లో అనేక కోణాలు ఉంటాయి. కానీ ఒక కోణం నుంచి చూస్తారు కొంతమంది, వాళ్ళకి కావాల్సినటువంటి కోణంలో నుంచి చూస్తారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కోణంలో నుంచి చాలా తక్కువ మంది చూస్తుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో హైదరాబాద్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్లతో సమావేశం పెట్టాడు. ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి? సభ్యత్వాలు పూర్తి చేయండి, రాబోయేటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? పార్టీని బలోపేతం చేయండి, మీరు సభ్యత్వాలు చేయండి అని అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నామినేటెడ్ పోస్టుల వ్యవహారానికి సంబంధించి మీకు సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏదైనా నామినేటెడ్ పోస్టులు తీసుకొని ఏదో లబ్ధి పొందుదామని చెప్పి తెలంగాణకు సంబంధించిన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే గతంలో 2014, 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కొంతమంది తెలంగాణ వాళ్ళకి అక్కడ పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మించి తెలంగాణ వాళ్ళకి అనేక మందికి పదవులు ఇచ్చారు. అక్కడ అమర్ లాంటి వాళ్ళకి, తర్వాత సాక్షి పత్రికలో పనిచేసేటువంటి తెలంగాణ వాళ్ళకి అనేక మందికి ఇచ్చారు. ఈవెన్ లాస్ట్కి ఐఎన్పిఆర్ దాంట్లో కూడా అనేక మందికి తెలంగాణ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అలాగే ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఇచ్చాడు తెలంగాణ. అంటే తెలంగాణ వాళ్ళకి చాలా పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. దాని మీద అనేక మంది వ్యతిరేకించారు. అక్కడ ఉండేటువంటి ఆంధ్ర మేధావులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి అనేది, దాని ఎఫెక్ట్ కూడా మొన్న బాగా పడింది జగన్మోహన్ రెడ్డి మీద. కేసీఆర్తో కలిసి ఉంటాం, కేసీఆర్ ఏది చెప్తే అది వినడం, అది కూడా సచివాలయంలో కూడా తెలంగాణ పెత్తనం నడిచింది, తెలంగాణ వాళ్ళ పెత్తనం బాగా నడిచింది. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన కలిసినటువంటి వాళ్ళకి చెప్పారని కూడా తెలుస్తుంది. కొంతమంది పోయేసి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఇవ్వండి బోర్డు మెంబర్గా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి, నామినేటెడ్ పోస్ట్, ఇలా అడుగుతున్నారు. అంతకుముందు ఎల్విఎస్ సత్యప్రసాద్ అని చెప్పి అతనికి మంచి మంచి పోస్ట్ ఇచ్చారు. అలాగే తెలంగాణ వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా కొంతమందికి ఇచ్చారు. సో దాంతో బ్యాడ్ నేమ్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం కావాలి? అలాంటి విమర్శలు కూడా వచ్చినాయి. అందుకే తెలంగాణ వాళ్ళని కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నాను. ముందు మీరు ఇక్కడ సభ్యత్వం చేయండి, పార్టీని బలోపేతం చేయండి, ఆ తర్వాత మాత్రమే మీకు ఏదైనా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ ఉండే ప్రభుత్వంలో మాత్రం అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. అయినప్పటికీ కొంతమంది వెళ్ళి ఏదో అభ్యర్థిస్తున్నారు, అది వేరే విషయం.
అసలు ఇందుకే ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఇస్తారా, ఇప్పట్లో ఇచ్చేటువంటి అవకాశం లేదా అనేది. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ బేస్ చేసుకుని ఆదివారం రోజు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ కనుక చూస్తే కనుక ఇప్పట్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఫైనలైజేషన్ ఉండేటువంటి అవకాశం కనిపించట్లా. కారణం ఏంటంటే సభ్యత్వం నమోదు చేయండి అంటున్నారు. ఫస్ట్ తెలంగాణలో చేయమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా సభ్యత్వం నమోదు చేయమంటున్నారు. సభ్యత్వం నమోదు చెయ్యండి, సభ్యత్వ నమోదు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డ్రైవ్ చేయండి దాని మీద అని చెప్పి డైరెక్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇప్పట్లో ఉండదేమో అనేటువంటి భావన కలుగుతుంది గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను బేస్ చేసుకుంటే. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ నామినేటెడ్ పోస్టులు ఇస్తారో అనుకుందాం, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఫైనల్ చేస్తారు అనుకుందాం. ఫైనల్ చేస్తే కనుక వచ్చేది ఒకరికి, రాలేదని చెప్పి బాధపడేవాళ్ళు 100 మంది ఉంటారు. కాబట్టి ఆ 100 మంది పార్టీకి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. ఫలితంగా సభ్యత్వ నమోదు డ్రైవ్ అనేది స్లో అవుతుంది. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది కీలకం పార్టీకి. సో సభ్యత్వ నమోదు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అనూహ్యంగా పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు కనుక ఆ డ్రైవ్ కనుక వేగంగా వెళ్ళకపోతే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది పార్టీకి. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులు కొంత కాలం పాటు వాయిదా వేస్తేనే బెటర్ అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇన్ని రోజులు దాన్ని నామినేటెడ్ పోస్టులు ఆలస్యం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గతంలో నామినేటెడ్ పోస్టులను ఎంత ఆలస్యం చేశారనేది మనం ఆయన రాజకీయ చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇమీడియట్గా అధికారంలో రాగానే ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకునేటువంటి లీడర్ కాదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో సచివాలయంలో కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ మొత్తం నామినేటెడ్ పోస్టులు కనుక 2000 ఏమో ఉన్నాయండి సుమారుగా, ఇది నా మెంబర్స్ కానీ రకరకాలుగా ఇవన్నీ కనుక పూర్తి చేస్తే కనుక దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. జీతాలు కానీ లేదా మెయింటెనెన్స్ కానీ టీఎల్ కానీ డిఎల్ కానీ ఏదైతేనేమి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమే కదా అనేటువంటి లెక్కలు చంద్రబాబు నాయుడు వేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 నెలలు ఇవ్వనందువల్ల 339 అంటే దాదాపు 1000 కోట్లు మిగిలినాయి కదా డబ్బులు ప్రభుత్వానికి. ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్లో 1000 కోట్ల రూపాయలు అనేది పెద్ద మొత్తమే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇంకా 4 నెలల తర్వాత ఇవ్వచ్చు కదా నామినేటెడ్ పోస్టులు, ఇప్పుడు ఏమైంది, తొందర ఏమైంది అనేటువంటి యాంగిల్లో కూడా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు అనేది ఒకటి సచివాలయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అలాగే పార్టీల్లో కూడా నడుస్తున్నటువంటి ఒక టాక్స్. ఓకే, ఇది ఒక ఎత్తు అయితే ఇంకోటి ఏంటంటే అసలు జనసేన పార్టీలో దాదాపు 7,000 మంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తూ ఉన్నారు. 7,000 మంది. ఈ 7,000 మందిలో వాళ్ళు స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ పంపించలేదు తెలుగుదేశం పార్టీకి. ముందు వాళ్ళు పంపించిన తర్వాత అప్పుడు అన్ని లిస్టులు ముందు పెట్టుకొని ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. బీజేపీ వాళ్ళు లిస్ట్ పంపించలేదు ఇంకా తెలుగుదేశం పార్టీకి. సో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీల నుంచి ఆ లిస్టు ఫైనల్ చేసి పంపిస్తే అప్పుడు ఆ 3 పార్టీలకు సంబంధించిన ప్రాధాన్యతలు ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది పరిశీలించిన తర్వాత ఫైనల్ లిస్టు బయటకు వస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి 60%, అలాగే జనసేనకి 25%, 15% భారతీయ జనతా పార్టీకి దక్కబోతున్నాయి ఈ నామినేటెడ్ పోస్టులు. అలాగే ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా వారికి దక్కే అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు సార్. ఏంటి నిజంగా ఆ పర్సంటేజ్ అనేది ఫిక్స్ అయిందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు ఉన్న చోట 60%, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళకి 60%, మిగతా 30% తెలుగుదేశానికి. అదే తెలుగుదేశం పార్టీ ఉన్న చోట 60% తెలుగుదేశానికి, అలాగే 30% ఏమో జనసేనకి, 10% ఏమో బీజేపీకి. ఇలా ఏదో ఈక్వేషన్స్ వినిపించారు. సరే ఈక్వేషన్ ఏదైనా కానీ ముందైతే వాళ్ళ ఆస్పిరెంట్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. దాంట్లో నుంచి ఫైనల్ రిపోర్ట్ అయితే పంపించాలిగా వాళ్ళు. ఆ ఫైనల్ రిపోర్టే ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి పంపించలేదు అంటున్నారు. అది పంపించిన తర్వాత 3 లిస్టులు ఒక చోట వేసుకొని ఈ పరిశీలించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు. ఒకవైపు ఆయన రాజకీయంగా అటు పరిపాలన పరంగా బిజీగా ఉన్నాడు. సో ఇవన్నీ ఫైనల్ అయిపోయి చేసేది ఇప్పుడు ఇంకోవైపు డ్రైవ్ వచ్చింది, సభ్యత్వ నమోదు పార్టీకి సంబంధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నేను హైదరాబాద్కి వస్తానని చెప్పి అంటున్నారు. అంటే హైదరాబాద్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం అనేది వీళ్ళనంత డ్రాగన్ చేస్తే పార్టీ సభ్యత్వం వేగవంతం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నట్టుగా పార్టీలో నడుస్తున్నటువంటి ఒక
చర్చ. సో ఒకవేళ కనుక సభ్యత్వ నమోదుకి కనుక ముడిపెడితే నామినేటెడ్ పోస్టులని ఇప్పట్లో నామినేటెడ్ పోస్టులు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.